ఓం నమో వెంకటేశాయ. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు తిరుమల. అయితే తమ్మునేలు చూశారు కదా, తిరుమలకి రావడం అన్నది నేను కాదు, నేను నా కొడుకుతో కలిసి మొదటిసారి రావడం అన్నమాట. సో నా కొడుకు పుట్టినప్పటి నుండి ఇప్పటికీ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణించాడు అన్నమాట. మొత్తానికి ఫైనల్గా అయితే తిరుమల రావడం జరిగింది. నా పెళ్ళి కూడా జరిగింది ఇక్కడే అన్నమాట, తిరుమలలోనే. అయితే నా కొడుకు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత తిరుమలకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం తిరుమల కొండపైకి చేరుకున్నాం. ఇప్పుడే తిరుమలలోకి ఎంటర్ అయితే అవుతూ ఉన్నాము. అలాగే తిరుమలలో దేవుని దర్శించుకోవడానికి దర్శన సమయాలు మరియు అకామిడేషన్ సంబంధించిన సవరణలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఈరోజైతే మేమైతే బస చేయబోయే రూమ్ని మరియు మేము దేవుని దర్శించుకున్న విధానం గురించి ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయబోతున్నాను. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదేందో తిరుమల రాగానే ఒకసారిగా చాలామందికి మైండ్ రిలాక్స్గా అయిపోతూ ఉంటుంది. నాకు కూడా అలాగే చాలా ప్రశాంతంగా ఉంది మైండ్ అంతా. ఆఫీస్ టెన్షన్లు ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్న మైండ్లోంచి అట్టాగి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా ప్రశాంతంగా మైండ్ అంతా రిలాక్స్గా అయిపోయింది. కొండ ప్రాంతం కాబట్టి సమ్మర్ మినహాయిస్తే మిగతా టైంలో అంతా ఇక్కడ వెదర్ చాలా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. బస్ అయితే డైరెక్ట్గా బాలాజీ బస్ స్టాండ్కే వెళ్తూ ఉంది. ఇప్పుడే తిరుమలలో అయితే బస్ దిగామన్నమాట. ఇప్పుడైతే మేము రూమ్ అలాట్ చేసే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మేము ఆల్రెడీ 1000 రూపీస్ రూమ్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాము 2 నెలల క్రితమే. సో ఇప్పుడైతే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తూ ఉన్నాను. సిఆర్ఓ ఆఫీస్ వచ్చి బాలాజీ బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అందరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎదురుగా కనిపిస్తున్న చెట్టును చూసారా, చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ చెట్టు చూడడానికి. దాని కిందనే చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం సిఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను అనమాట. అయితే ఏఆర్పి కౌంటర్స్ దగ్గరికి వెళ్ళేసి నేను బుక్ చేసుకున్నటువంటి ఆన్లైన్ టికెట్ని వాళ్ళకి చూపించాలి. అప్పుడు నాకు రూమ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాను. మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి టికెట్ని అక్కడ కౌంటర్స్లో ఇస్తే వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనకి రూమ్ అలాట్మెంట్ చేస్తారు. తర్వాత 15 మినిట్స్ లోపు మనకి ఇలాగ ఒక మెసేజ్ వస్తుంది. మనకి రూమ్ అలాట్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చిన తర్వాత మనకి రూట్ తెలిస్తే ఓకే, తెలియకపోతే కాటేజెస్ కానీ గెస్ట్ హౌస్లు కానీ వెళ్ళడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇచ్చారనమాట. వాటిని క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసుకుంటే మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది. నేను కూడా అలాగా ట్రై చేశాను, రూట్ మ్యాప్ స్కాన్ చేశాను అనమాట నేను. అప్పుడు నాకు డైరెక్ట్గా మెసేజ్ రూట్ మ్యాప్ చూపించింది గూగుల్ మ్యాప్స్లో. ఇలాగ మనకు చూపిస్తుంది. సో నాకు నియర్ బై వచ్చింది, నాకు గెస్ట్ హౌస్ అనమాట. సో గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంతకు ముందు కూడా మేము ఆ పంచజన్యం అనే గెస్ట్ హౌస్లో కూడా అకామిడేషన్ తీసుకున్నాము. సో ఇది నాకు సెకండ్ టైము అక్కడ అకామిడేషన్ రావడము. ఇదే పంచజన్యం అతిథి భవన్. సో ఇప్పుడు మా లోపలికి వెళ్ళేసి అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసి రూమ్ అలాట్మెంట్ చెక్ఇన్ చేయాలన్నమాట. సో మాకు ఇచ్చారు, రూమ్ అలాట్ చేశారనమాట. అయితే రూమ్ లోపల ఎలాగుందో చూద్దాము. ఇప్పుడైతే మనం మనకి అలాట్ చేసినటువంటి 1000 రూపీస్ రూమ్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. అయితే మనకి ఏమేమి ఫెసిలిటీ అన్నాయి వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద ర్యాక్ ఉందన్నమాట, స్విచ్ బోర్డు ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఇక్కడ 2 చైర్స్ ఇచ్చారు అండ్ టేబుల్ ఇచ్చారు. అలాగే 3 బెడ్స్ అయితే ఇచ్చారనమాట. ఉదయం నిద్ర లేవగానే కొంతమంది దేవుడి పటాలు చూస్తారు కాబట్టి అందువల్ల దేవుడి ఫోటోలు ఇచ్చున్నారు. సో 2 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. చెత్త కింద పడేయకుండా ఉండటానికి 2 డస్ట్బిన్లు కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఇట్లా కనిపిస్తుంది రూమ్ అయితే. మధ్యలో ఒక కర్టన్ ఉంటే బాగుండేది, కర్టన్ లేకుండా అటాచ్ టాయిలెట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ గోడకైతే ఒక అద్దం అయితే ఉంది. ఆల్రెడీ ఆ అద్దాన్ని గోడకి ఫిక్స్ చేసేస్తున్నారనమాట. ఇక్కడైతే 2 డస్ట్బిన్లు ఇచ్చారు, పొడి చెత్త మరియు తడి చెత్త వేసుకోవడానికి. బట్టల్ని హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ కూడా ఇచ్చారు. ఇంకా ఓవరాల్గా అయితే ఇదన్నమాట. 2 అటాచ్డ్ బెడ్స్ అండ్ ఒకటి సపరేట్గా ఉంది.
మొత్తంగా ఒక 5-6 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా ఇక్కడ బాగా అడ్జస్ట్ అవ్వచ్చు. అంత ఫ్రీగా ఉంది. ఒక పెద్ద హాలు విత్ అటాచ్డ్ ఇచ్చినారు. సో ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వచ్చు అయితే. సో టాయిలెట్స్ చూసుకుంటే ఒక ఇండియన్ టాయిలెట్ అండ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చున్నారు. గ్రీజర్ కూడా ఉందన్నమాట హాట్ వాటర్ కోసం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. సో చూసుకున్నట్టయితే ఒక బకెట్, ఇంకో చిన్న బకెట్ ఉంది. గ్రీజర్ హాట్ వాటర్ కోసం. సో స్విచ్చెస్ వచ్చి బయట ఉంటాయి. సో బయట ఆన్ చేసుకుంటే మనకి ఇంకా 24 hours హాట్ వాటర్ వస్తాయన్నమాట. మీకు రూమ్లో ఎటువంటి సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా డైరెక్ట్గా వెళ్ళి కింద రిసెప్షన్లో కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు మీకు అన్ని విధాల సహాయం చేస్తారనమాట. మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చల్లటి గాలి అయితే వీస్తూ ఉందన్నమాట. అయితే ఆల్రెడీ మేము స్పెషల్ దర్శనం 300 రూపీస్ ముందుగానే బుక్ చేసుకున్నాము. సో టైం అయితే అవుతుంది. అందువలన మా బాబుకి తలనీలాలు సమర్పించేసాము. సో ఇంకా రెడీ అయ్యేసి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో మా వాడికి తలనీలాలు సమర్పించే టైంలో వీడియోస్, ఫొటోస్ అయితే ఏం తీయలేదు. సో తర్వాత తీసి ఇట్లా తీసుకున్నాము సరదాగా. మా వాడికి బొమ్మలు కావాలని అడిగితే బొమ్మలు వద్దు అంటున్నాడు. నేను పెట్టుకున్న వాచ్ని చూసి అలాంటి వాచ్ కావాలని అడిగాడు. సో అలాంటి వాచ్ ఒకటి తీసుకున్నాను. వాడు సరిపోలేదు. కాకపోతే ఇంకా వాడు ఇష్టపడ్డాడు కాబట్టి ఇంక కొనిచ్చామన్నమాట. అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయలు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి నెల 24వ తేదీన స్లాట్స్ ఓపెన్ చేస్తారనమాట. సో మరుసటి రోజున వచ్చేసి మళ్ళీ అకామిడేషన్కి ఓపెన్ చేస్తారు. ఆ విధంగానే నేను బుక్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మేము దైవ దర్శనానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. సో దైవుని దర్శించుకొని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే దేవుడి దర్శనం అయిపోయింది. సో ఇంకా ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట. కోనేరుని చూస్తూ ఉన్నాము. ఇక ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వచ్చాము కాబట్టి కొంచెం బాడీకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. లడ్డు, ప్రసాదం అవి తర్వాత కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇంకా మరుసటి రోజు వచ్చి ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుందాం అని అనుకున్నాము. కొంచెం షాపింగ్ కూడా చేయాల్సి ఉంది. తిరుపతి వచ్చి నేను షాపింగ్ చేయని రోజులు అంటూ లేవు. అదొక తీపి జ్ఞాపకం అనమాట. ఏదో ఒక వస్తువు కొనాలి కదా. శుభోదయం అందరికీ. ఇది వీడియో 2వ రోజు తీస్తున్నాను. దర్శనం అయిపోయిన మరుసటి రోజు అనమాట. ఇప్పుడు మనమైతే గరుడ కమ్మం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అలాగే హారతి ఇచ్చేసి వద్దాము అని అనుకున్నాము. అలాగే లడ్డూలు తెచ్చుకోవాలి, ప్రసాదం తెచ్చుకోవాలి. నిన్న చూశాను చాలామంది అగరబత్తీలు చాలా తీసుకువెళ్తున్నారు. సో అవి దేవుడికి సమర్పించిన పువ్వులతో చేసినటువంటి అగరబత్తులు అని చెప్పేసి అన్నారనమాట. వాటిని కూడా కొందామని అనుకున్నాము. సో ఒకసారి కూడా ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఇక్కడ. సో అవి ఎలా ఉంటాయో కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అవి కూడా కొనడానికి వెళ్ళామన్నమాట. అయితే మేము వచ్చిన రోజు ఎక్కువ రద్దీ లేదనమాట తిరుమలలో. అంటే సమ్మర్ తర్వాత జూన్లో బుక్ చేసుకున్నాము. సో రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి ప్లాన్ ప్రకారం జూన్లో వెళ్ళాలని అనుకున్నాను. దాని ప్రకారం బుక్ చేసుకున్నాను. దర్శనం ప్లస్ అకామిడేషను అంతా సక్రమంగా జరిగింది. సో రద్దీ కూడా తక్కువగానే అనిపించింది. అందువల్లనే మాకు దర్శనం కూడా 2 అవర్స్లోనే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే మనం దేవాలయం యొక్క ఆవరణ సమీపంలోకి వచ్చేసామన్నమాట. ఇక ఎదురుగా ఉన్న గరుడ కమ్మం దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి కర్పూర హారతి ఇచ్చేసి వస్తాము.
శ్రీవారి దర్శనం అన్నది భక్తుల రద్దీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందువలన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా ఎక్కువగా ఉండవచ్చు. కావున హాలిడేస్లో వస్తే మటుకు ఓర్పు సహనానికి పరీక్ష పెట్టాల్సిందే. ఇక భోజన వసతుల గురించి చెప్పాలంటే శ్రీవారి ఆలయ సమీపంలోనే మాతృశ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. మరియు అన్నదాన హాల్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీగానే ఉంటుందన్నమాట. వెళ్ళి భోజనం చేయవచ్చు. మరి టిఫిన్ సెంటర్స్ హోటల్స్ కూడా ఉంటాయి, కానీ వాటి దగ్గరికి వెళ్తే మన జోబుకి పని చెప్పాల్సిందే. ముఖ్య గమనిక ఏంటంటే రూమ్స్ మటుకు ఫ్యామిలీకి ఉన్న వాళ్ళకే అలాట్ చేస్తారు. సింగిల్గా వచ్చిన వాళ్ళు ఇట్లాగే గుడి ముందు ఉన్న షెల్టర్స్లో పడుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం రాత్రిపూట చలేసినప్పటికీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడే కాదు, చాలా చోట్ల కాటేజెస్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఫ్రీ లాకర్స్ ఇస్తారు మన వస్తువులు భద్రపరచుకోవడానికి. అక్కడ కూడా బస్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా యొక్క చిన్న మనవండి, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక దైవ దర్శనం గురించి చెప్పాలంటే దేవుడు దర్శించుకోవడానికి ఫ్రీగా దర్శనం అయితే పైకి డైరెక్ట్గా వచ్చేయచ్చు. SSD టోకన్స్ ద్వారా దేవుణ్ణి దర్శించుకోవాలనుకున్న వాళ్ళు అయితే తిరుపతిలో కిందనే బస్టాండు శ్రీనివాసం కాంప్లెక్స్లో టికెట్స్ ఇస్తారు. లిమిటెడ్గా ఉంటాయి అవి. మరియు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం అని కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ ఇస్తారు. అక్కడ SSD టోకన్లు ఇస్తారనమాట. అక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా నడక ద్వారా కానీ బస్సు మార్గంలో పైకి వచ్చి దేవుని దర్శించుకోవచ్చు. అలాగే ఇక మెట్లెక్కి వచ్చేటప్పుడు కూడా దివ్య దర్శనం టోకన్లో ప్రొవైడ్ చేస్తారనమాట. అవి కూడా లిమిటెడ్గానే ఉంటాయి. అందువలన నడక ద్వారా వచ్చే వాళ్ళకైతే దివ్య దర్శనం టోకన్స్ ఇస్తారు. అవి 24 hours వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 24 hours లోపు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. సో ఇంకా పైకి వచ్చిన తర్వాత చాలా కాటేజెస్లో మనకి ఫ్రీ లాకర్స్ ఉంటాయి. సో మన ఫోటో ID ప్రూఫ్స్ ఇస్తే మనకి ఇంకా ఫ్రీ లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు. అదండి విషయం. చాలామంది భక్తులు ID ప్రూఫ్ కోసం క్యారీ చేసే ఆధార్ కార్డు తెచ్చుకోవడం కానీ మిస్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అలా ఆందోళన చెందకుండా ఉండటానికి రామ్ బాగీచా బస్టాండ్ దగ్గర, అదే ఇక్కడే 2వ బస్టాండ్ అది, ఆ బస్టాండ్ వద్ద ఇంటర్నెట్ షాప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేసి మనీ ఇచ్చేసి ఆధార్ కార్డు హార్డ్ కాపీ తెచ్చుకోవచ్చు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఇంతకుముందు నేను చెప్పినవే కాకుండా సుప్రభాతము, తోమల సేవ, ఏకాంతం, సహస్రనామ అర్చన, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం అలా పలు రకాల సేవలతో పాటు VIP బ్రేక్ దర్శనం మరియు పుట్టిన సంవత్సరంలోపు పిల్లలకు మరియు సీనియర్ సిటిజన్ వంటి దర్శనాలను TTD తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చిందనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి సేవల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేకపోవడం వల్ల మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. నేను ఇప్పటివరకు అటువంటి సేవా దర్శనాలు అయితే చేసుకోలేదన్నమాట. సో మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే TTD వెబ్సైట్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక శ్రీవారి దర్శన భాగ్యం కంప్లీట్ అయింది కాబట్టి ఇక రూమ్ని వెకేట్ చేసి ఇంటికి తిరుగు ప్రయాణం మొదలైందన్నమాట. అందరూ బాగుండాలి, ఆనందంగా జీవించాలి. ఇక వీడియో ఇంతటితో సమాప్తం. మేము మా నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఉంటాను. సెలవు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.